హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళైతే మంచి చాలా విపరీతంగా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే పిల్లలకి మంటేసి అక్కడైతే కాసేపు కూర్చున్నాను అనమాట. చాలా చలిగా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను సో మంచు ఎలా పట్టింది అనేది. చాలా విపరీతంగా అయితే పట్టేసింది అనమాట. ఆపోజిట్లో హౌస్ ఏది కూడా కనిపించట్లేదు. ఓకే, ఇంకా ఎంత మంచు వచ్చినా ఎంత వర్షం పడ్డా అసలు ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి మానపడానికి కుదరదు కదండి. సో ఫాస్ట్గా అయితే లేచాను. పిల్లలు పోయి మంటేసే దానికి ముందే నేను కిచెన్లో అయితే వంట స్టార్ట్ చేసి వచ్చేసానండి. సో జస్ట్ మీకైతే ఒక వీడియో చూపిద్దామని అయితే ఇలా వచ్చానన్నమాట. సో చూడండి ఎలా ఉందో, ఎంత మంచు ఉందో చూడండి. అసలు కనిపించట్లేదు అనమాట. పొగ మంచు కింద వచ్చేసింది మొత్తం కూడాను. ఏదో ఊటీలో ఉన్నట్టుందన్నమాట. అంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్. చాలా చలిగా అయితే ఉంటుంది. ఒక ఇంట్లోకి వెళ్తే తప్పితే ఇంకా బయట ఎక్కడ నించలేకపోతున్నాం అనమాట. ఏంటక్క ఈరోజు వీడియో మంచు తీసి అంతా చూపిస్తున్నావు, నీకు ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్ళరా అని అనుకుంటున్నారా? ఎందుకు వెళ్ళరండి, నేనైతే కిచెన్లో వంట సో స్టార్ట్ చేసి అయితే వచ్చానమాట. జస్ట్ మీకైతే వాతావరణం ఎలా ఉందో చూపిద్దామని. ఓకే ఫ్రెండ్స్, ఇంక పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారనమాట. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. పెడుతున్నాను అనమాట. ఇంకా ఏంటక్క కర్రీ లేదా అనుకుంటారేమో. ఇక్కడైతే రసం పెట్టాను, రాత్రి చికెన్ వండాను, రసం పెట్టాను. రైస్ అయితే ఉడుకుతుంది, ఇంకా అవ్వలేదు ఇది. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇందులో మనం కొంచెం పసుపు, కారం, కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది అనమాట రసంలోకి సైడ్ డిష్గా. ఇవాళ మంచి ఎక్కువగా ఉంది అమ్ములు. బస్సు వెళ్ళేటప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది ఈరోజు మంచి మంచి కింద. అప్పటి మీద ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. కానీ తొందరగా నువ్వు కూడా తోడేసుకో, టైం అయిపోయింది కదా, బస్సు వచ్చేస్తుంది. ఇక్కడైతే పిల్లలకి కొద్దిగా హాట్ వాటర్ పెట్టాను ఫ్రెండ్స్, బాటిల్స్లో వేసేస్తే ఇంకా స్కూల్లో ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే తాగుతారనమాట. చాలా చాలా చలిగా ఉంది కదా. సో పిల్లలకి గవదలు కూడా వస్తున్నాయి అనమాట. కాబట్టి అయితే ఇంకా ఆ రోజు కూడా హాట్ వాటర్ పెడుతున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అయితే వేస్తూ ఉన్నానండి. సో నెల్లూరు ఎర్రకారంతో పెట్టేసుకున్నా. బాటిల్లో పోసుకెళ్ళిపో హాట్ వాటర్. ఏంటిది? వేసేసుకో మీ ముగ్గురికి అది. అయ్యా వేసుకోరా అంటే వేస్తాను. ఆయిల్ వేయాలి. ఎక్కువ పెట్టుకున్నాను, అదే కనబడుతుందా? కొద్దిగానే ఉంది చూడు మన అది అన్నారు. నాకైతే పని అవ్వట్లేదు ఫ్రెండ్స్. అసలు కంగారు వచ్చేసి పిల్లలకి ఇంకా కిచెన్లో అయితే జల్లు అయితే వేసేస్తున్నాను. సో వాళ్ళు కొంచెం వంట దగ్గర ఏదో దోశలు అయితే వేస్తున్నాను, అవి తీస్తుంటూ వాళ్ళకి నేను వెనకాల నుంచి జడలు అయితే వేస్తున్నాను అనమాట. మీరు అనుకోవచ్చు వెంట్రుకలు పడతాయి కదా అని. అదేం లేదండి. సో జడలు వేసాక నేను అంతగా నీట్గా చూసుకుంటాను అనమాట. కిచెన్లో ఎక్కడన్నా హెయిర్ పడిందేమోనని చెప్పి. లేదనుకుంటే ఇంకెంతకన్నా ఆప్షన్ లేదనమాట. లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంకైతే ముగ్గురికి అనమాట. ముగ్గురు 7:15 కల్లా వెళ్ళిపోతారు. టైం అయితే అవుతుంది. ఎర్ర చట్నీ ఇది ఇందులో ఉంది చూడు, తెల్ల చట్నీ ఫ్రిడ్జ్లో కొంచెం, లేదంటే ఎర్ర చట్నీ వేసుకో. సాక్స్లో పక్క ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. నేను తెమ్మన్నాను డాడీని, తేలేదు, మర్చిపోయినట్టున్నాడు. ఇవాళ తెస్తాడులే కొత్త సాక్స్లు.
మా డాడీ సెకండ్ బయట తీసుకున్నామన్నా తెమ్మంటాను. రోజు ఇవాళ తీసుకొస్తాడమ్మా. టిఫిన్ పెట్టానమ్మా, చూసుకో. బాస్కెట్ అది పెట్టుకున్నావా? నాప్కిన్. ఎగ్జామ్ లేదు ఈరోజు. జొన్నలు అయితే నానబెడుతున్నాను ఫ్రెండ్స్. మా హస్బెండ్కి అయితే ఇంకా ప్రతిరోజు కూడా జొన్న రవ్వ ఉంటుంది కదా, దానితో రైస్ చేస్తున్నాను. ప్లస్ ఈరోజు అయితే జొన్నలు నానబెడుతున్నాను. మార్నింగ్ నానబెట్టేస్తే ఈవినింగ్ బాగుంటాయి కదా, నానుతాయి. సో అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో కుక్కర్లో ఒక 4 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నానబెట్టుకుందాం. ఇవైతే 1 కేజీ తెప్పించాను ఫ్రెండ్స్. ఇక వచ్చి ఇదేమో మల్టీగ్రెయిన్స్తో చేసినటువంటి ఉప్మా రవ్వ అన్నమాట. అంటే 13 రకాలు ఉన్నాయండి, చాలా హెల్త్కి మంచిది. ఇక్కడేమో బొబ్బర్లు కూడా ఉన్నాయి, చూసారు కదా. ఇంకా ప్రతిరోజు కూడా మా హస్బెండ్కి ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. రైస్ అయితే ఫుల్ అవాయిడ్ చేసేసాను అనమాట. ఇదైతే నానబెట్టేసుకున్నాము. ఇంకా సాయంత్రం నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి నానిపోతాయి అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, అలా మనం నీళ్లు పడుతూ ఉంటే కింద ఏదైనా తొరకలు ఉంటే పైకి వచ్చేస్తాయండి. అంటే తేలికపాటి గింజలు ఏదైనా ఉంటే. ఓకే, ఇంకైతే శుభ్రం చేసి అయితే నానబెట్టేసాను. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి నీట్గా నానిపోతాయి అనమాట. కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది మనకి. ఒక 4-5 విజిల్స్ వేస్తే. ఇంక నేను డ్యూటీ నుంచి వచ్చేసాను, చూసారు కదా. కొద్దిగా ఉప్పు అయితే వేసేసి 2 గ్లాసులు నానబెట్టాను కదండి, 4 గ్లాసులు వాటర్ అయితే వేసేసి కుక్కర్లో అయితే పెట్టేసాను అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కొంచెం అయితే ఉడికినాయి అనమాట. జస్ట్ ఇప్పుడే పెట్టాను. ఇప్పుడైతే క్యాప్ పెట్టేస్తాను. ఇంకా కుక్కర్కి 4 విజిల్స్ అని సరిపోతాయి. వయసు ఎక్కువైన వాళ్ళు తినాలి అనుకుంటే, ఇంకా 60 అలా ఉన్న వాళ్ళు తినాలనుకుంటే మనం ఒక 10 విజిల్స్ వేయించుకోవాలండి. ఎందుకంటే జొన్నలు ఎంత ఉడికించినా ఉడకవన్నమాట, బాల్స్ లాగానే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇంకా క్యాప్ అయితే పెట్టేశాను. బాబోయ్, అసలు ఎన్ని విజిల్స్ వేయించినా ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు వీటి స్వభావం అంతే అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దగ్గర ఒక 9 విజిల్స్ అయితే వేయించాను. అయినా సరే చూడండి ఎలా ఉందో. అదే దీన్ని రోట్లెస్ దంచుతారు చూడు, ఇంకా దంచి చెయ్యాలి. లేదనుకుంటే ఇవైతే మనం గుగ్గిళ్ళు తింటాం కదా ఫ్రెండ్స్, అలా కూడా తాలింపు వేసుకొని తినచ్చు అనమాట. ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని. ఇంకా జొన్నలతో రైస్ అంటే ఇంక ఇలాగే ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఇంకా ప్రతిరోజు కూడా మా హస్బెండ్కి ఇదే ఇస్తాను ఫ్రెండ్స్, ఇంకా తప్పట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు ఇవి కూడా తినకూడదని నాకైతే అనిపించింది. కాబట్టి ఈ డైట్ అయితే మా హస్బెండ్కి అయితే నేను ఫాలో అవుతున్నాను. ఒక వీడియో అయితే చేస్తాను మా హస్బెండ్కి నేను ఎలాంటి ఫుడ్ పెడతాను అనేది. ఓకేనండి, వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్లీజ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.